చేసుకుని మా అందరికీ కూడా సెలవు కమిషన్ చేసినటువంటి మన మిత్రుడు శ్యామప్రసాద్ గారు ఈరోజు ఈ కథా కథనానికి సభాధ్యక్షులు వహించినటువంటి అంబేద్కర్ గారు, ముఖ్యంగా వారిని పుస్తకాన్ని చదివేస్తున్నారు భగవంత్ గారు. అంటే ఇక్కడ చదివాను, అంటే ఆత్మనివేదన కథను పూర్తిగా చదివాను. అసలు మనసు గ్రహించి అంత చక్కని కథల్ని చూపించినటువంటి అతను పూర్వ మొక్క ద్వారా మన సమాజాన్ని పెట్టుబడినటువంటి బలైనటువంటి సభ్య గారిని, గోపాలకృష్ణ గారిని, మనకందరికీ గుర్తులు సాహితీ ప్రపంచంలో నడయాడేటువంటి ఒక గొప్ప మంచి లక్ష్మణరావు సమకాలి గంగాధర్ గారు చాలా తక్కువ సమయంలో ఆ కథా సంబంధించి చాలా చక్కగా మనందరికీ కూడా అందించినటువంటి ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎందరో మహానుభావులు అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఈ స్థాయి కంటే నా స్థాయి కంటే ఈ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అమిత్ గారు, రామకృష్ణ గారు, చాలా అంటే ప్రకాశం రామకృష్ణ గారు అందరూ కూడా చాలా చక్కగా అంటే ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. గుజరాత్ సంస్కృతి అందరూ కూర్చున్నారు. అదే సంస్థ ఇక్కడ కూర్చున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నా జీవితంలో మొట్టమొదటి నవల వారిది. ఈరోజు వారి పుస్తకాన్ని ఇక్కడ కూర్చోవడం మరొక అదృష్టంగా భావిస్తున్నాను. వారి నవల్లో నివేదన విశాలాక్షి రాసినట్టు నా నవల నేను ఎప్పుడో అంటే 8 చదవడం మొదలుపెట్టాను. అప్పుడు ఆ రోజుల్లో కన్యాకుమారి నవలను చదివించేవారు కాదు, ఎందుకంటే నవలు చదివి పాడైపోతానికి బాగున్నటువంటి సమయం అది. ఎక్కడో దాచిపెట్టుకొని స్కూల్లో పెట్టుకొని ఒక నెల నిలబడి చదివిన పుస్తకం అది. ఆ వారధిలో సారథి ఈరోజు కూడా ఈ గడపడు నారాయణ గారు ఆ చక్కని సారథిగా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్న సందర్భాన్ని అభినందిస్తూ, ఇకపోతే ఈ మధ్యనే కథా ప్రపంచం అనేటువంటి ఒక కార్యక్రమం మన పాఠశాల జరిగింది. అందులో ఒక 30 కథల్ని వైద్య ప్రభాకర్ గారు సంపుటీకరించి అతను ఏంటంటే ఆ పుస్తకాలకి ఒక నవీనటువంటి ఆలోచన చేశాడు. ఆ 30 కథల్ని పిల్లలకి ఇచ్చేసి ఆ పిల్లలతో కథా సమీక్ష చేశారు. ఆ పిల్లలందరూ కూడా చక్కగా కథా సమీక్ష చేసేసి అందులో ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి కథ రాసి క్రికెట్ అనే కథ రాసి దానికి ఒక 330 రూపాయల బహుమతిని 400 రూపాయల చదవమా సంపూర్ణ అందుకునేటువంటి సందర్భాన్ని ప్రత్యేకంగా అభినందించిన అబ్బాయి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ సాహిత్యం తెలుసు. ఈ కార్యక్రమం మనం పెట్టి ప్రపంచంలో కాకుండా ఇలాంటి సాహిత్య కార్యక్రమాన్ని నేను చాలా ప్రగాఢంగా అంటే పురస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ 10 నుండి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు పిల్లలు మనకు అందుబాటులో ఉంటారు. ఒక హై స్కూల్ స్థాయి పిల్లలకి ఇలాంటి కార్యక్రమం నిర్వహించినట్టయితే వాళ్ళు కూడా సాహితీ జిజ్ఞాసను మనం నెరవేర్చినట్టయితే నెక్స్ట్ తరం అంటే ఈ తరంతో ఇది అయిపోకూడదు. ఇవాళ మనోహరంగా రాశారంటే వారికి ఎక్కడో ఒక స్వేచ్ఛ కలిగి ఉంటుంది, ఒక స్ఫూర్తి కలిగి ఉంటుంది. ఇలాంటి స్ఫూర్తి మన పొందుదలని అందించాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ కోరుతున్నాను. జై హింద్, జై భారత్.